కృష్ణపట్నం పోర్టులో కార్గో టెర్మినల్ తరలిస్తున్నారని నిరసిస్తూ అఖిలపక్ష కృష్ణపట్నం పోర్టు ముట్టడి ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. 1వ గేటుకు అఖిలపక్షంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్లే సమయానికి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. వీరిద్దరి మధ్య ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. సీఈఓను కలిసేందుకు నిరాకరించారు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. మిత్రపక్షాలంతా కలిసి సీఈఓ నిరంకుశ వైఖరి నశించాలని కోరుతూ కార్గో తరలిస్తే పోరాటం తప్పదని, అడ్డుకుంటామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్టులో ఉద్యోగాలు కోల్పోయిన, ఉపాధి కోల్పోయిన వాళ్ళు నిరసన జరుపుతుంటే తెలుగుదేశం తరఫున సిపిఎం, సిపిఐ అంకమరావు గారు ప్లస్ జనసేన సురేష్ నాయుడు గారు అందరం వచ్చాం. వాళ్ళకి మద్దతు తెలిపేదానికి వచ్చాం. లాస్ట్ టైం ఫిబ్రవరి 8వ తేదీ జీజేరావు, అదానీ సిఇఓ జీజేరావుని కలిస్తే ఆయన దండం పెట్టి 15 రోజులు టైం ఏమన్నాడు. ఫిబ్రవరి 23కి అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు 10వ తేదీ, ఈరోజు మార్చి 10. నేను ఈ మధ్యలో అడుగుతానే ఉండా, ఆ జీజేరావు అపాయింట్మెంట్ ఏం చేసావయ్యా? 15 రోజులు టైం ఏమన్నావు, ఏం చేయబోతుండారు, ఏం చేశారు? 0 షెడ్యూల్. ఫిబ్రవరి ఖాళీ, ఒక ఖాళీ డబ్బాల కంటైనర్ తీసుకుని ఒక వెజల్ అన్లోడ్ చేసిపోయింది, ఇంకొక వెజల్ వచ్చి అన్లోడ్ చేసిపోయింది. 12వ తేదీ మార్చి 12 ఇంకొక వెజల్ వచ్చి ఆ ఖాళీ డబ్బాలను ఎత్తుకొని పోతుంది. ఇంపోర్ట్ చేయటం లేదు, ఎక్స్పోర్ట్ చేయటం లేదు. ఎందుకని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఆయన ఇవ్వలే. ఇంకా ఏమైతే దవద్దని ఈరోజు వచ్చాం వాళ్ళకి మద్దతు తెలిపేదని. ఏందా దౌర్జన్యం ఏంది గేట్ దగ్గర? ఎవరబ్బా సొత్తు ఇది? ఈ రోడ్డు ఈ రోజుకి సాల్ట్ ల్యాండ్ ఫార్మర్స్, ఉప్పు రైతుల వాళ్ళు 650 ఎకరాలు ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలే. వాళ్ళకి సంవత్సరానికి 4 లక్షల నుంచి 5 లక్షలు ఎకరాకి ఆదాయం వస్తుంది. దాన్ని ఇక్కడ తాకట్టు పెట్టి వాళ్ళు రోడ్డు వేస్తే, స్టేట్ గవర్నమెంట్ వేసిన రోడ్డు ఇది, రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు. ఏంది దౌర్జన్యం ఏంటి? నీ సెక్యూరిటీ అయితే, నువ్వు రిటైర్డ్ మేజర్ అయితే ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాల. ఎవరైతే మాకేమి, మా రోడ్డు మా హక్కు, మేము పోయేదానికి లేదంటే ఏమనుకుంటున్నా మీరు? అదాని అయితే ఆయన లవ్ ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకోమను, ఆయన కంపెనీలో పెట్టుకోమను. 10,000 మంది నోళ్లు కొట్టి 800 నుంచి 1000 కోట్ల స్టేట్ ట్యాక్స్ ఇన్కమ్ ని పోగొట్టేసి
బూడిద బొగ్గు ఐరన్ ఓర్ తెచ్చి మా నెత్తిన బారేసేసి కంటైనర్ పోర్టు తీసుకుపోయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ పోర్టు తీసుకుపోయి కాటుపల్లిలో పెట్టి ఎన్నూరులో పెట్టుకొని నాశనం చేసి టైం ఇస్తామంటే ఇవ్వకుండా ఏమనుకుంటున్నారు? అందుకనే వచ్చాం. గేట్లు ఆపితే మీ తాత సొత్త జాగ్రత్త అని చెప్పాం. ఇప్పుడు గేట్లు తెరిచారు. గేట్లు తెరవకపోతే మేము రాలేమా? అంత శక్తి ఉందా? అంత శక్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి కాళ్ళు ఒత్తుతున్నారా? కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తే వెజల్ దగ్గరికి, ఆ షిప్ దగ్గరికి 100 మంది మీడియా వాళ్ళని తీసుకొని పోతారు. మేము పోతే కింద ఉండండి. ఏం మీ కూలీలు అనుకుంటున్నారా? మీ కూలీలువా? 96లో నేను ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ వేసింది. ఇది 6000 ఎకరాలు త్యాగం ఊరికే రాలే. అదాని తెచ్చి పెట్ల ఇక్కడ భూములకి పోతుండా. కృష్ణపట్నం 12వ తేదీ ఒక వెజల్ వస్తుంది. ఖాళీ కంటైనర్లు ఎత్తుకుపోయేదానికి 0 షెడ్యూల్. కొరవన్నీ ఒక్కొక్కటి చూపిస్తా. ఆయన మంత్రి వచ్చి ఇంత లావున మంత్రి మీడియానంతా తీసుకొని వచ్చి ఖాళీ డబ్బాలు చూపించి ఆ సోమిరెడ్డికి కళ్ళు కనపడటం లేదా అని అంటున్నాడు. ఇప్పుడు కళ్ళు కనిపించా నీకు? సాక్ష్యాలతో కూడా ఇచ్చాం. మీడియాకి ఎన్ని కావాలంటే మెయిల్ చేస్తున్నాం, అందరికి మెయిల్ చేస్తున్నాం. మేమేమి తప్పుడు మాటలు మాట్లాడటంలే, నీ మాదిరిగా తప్పుడు కూతలు పోయటంలే. నువ్వు ఒక మాట చెప్పావు, నేను గాన కంటైనర్ కృష్ణపట్నం పోర్టు మూతపడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండనన్నావు. నీ కూతలకి విలువ లేదు. నువ్వు నిజం చెప్పు. నీ బతుకే అబద్ధం, నీ బతుకే మోసం. ఇక్కడ నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి సాకు దొరికింది. ఎత్తి బూడిద బొగ్గు ఐరన్ ఓర్ మా మిందేసి, మా ప్రజల మిందేసి నువ్వేం తోడేరులో కూర్చుంటావు, సింగపూర్ హౌస్ కరోనా హౌస్ లో కూర్చుంటావు. ఇక్కడున్న పేదోళ్ళు 4.5 పుట్టి బండేది 3 పుట్లు పడుతుంది, 2.5 పుట్టి పడుతుంది. నీకేమి 10,000 మంది కుటుంబాలు కడుపు మంట. నీకేమి దాదాపు 3,000 కోట్లు సంపాదించావు 5 సంవత్సరాల్లో. దోపిడీకి ఏది కాదు అనర్హత అంటావు నువ్వు. నీలాంటి మనిషిని మేము చూడలే. అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ 24 ఎలక్షన్ లోపల పూర్తి చేయకపోతే ఓట్లు అడగనన్నావు. ఇక్కడ కంటైనర్ పోర్టు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండనన్నావు. ఉండవే, నీ బతుకంతా ఇంతే. నేను చెప్తుండా, మ్యారిటైమ్ బోర్డ్, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ కళ్ళు పూసుకుండావా? మాకొచ్చిన షెడ్యూల్స్ నీకు రావా? కంటైనర్ పోర్టు మూతేసింది తెలీదా? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు? అదానికి కాళ్ళు ఒత్తుతున్నావా? లేకపోతే కాకాని ఏలుకో సర్వేపల్లి దోచుకో అని చెప్పి వదిలేసావా? ఏమనుకుంటున్నారు మీరు? ఇంతమంది పొట్టలు కొట్టి మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దా అని అడుగుతుండా. వాళ్ళ భార్య బిడ్డలు ఎట్ట బతకాలా అని చెప్పేసి అడుగుతా ఉండా. ఇది దుర్మార్గం. మేము అందుకే చెప్తున్నాం. ఇప్పుడే ఆయన ఫోన్లో మాట్లాడినాడు జీజే రావు గారు. సార్ రేపు టైం ఇస్తాం సార్ అంటే, మేము గేట్లు పగలగొట్టుకొని వచ్చేటప్పుడు రేపిస్తావా? ఏమి 15 రోజులు టైం అడిగావు. 8వ తేదీ ఫిబ్రవరి 23కి 15 రోజులు అయిపోయింది. ఏం చెప్పావు నువ్వు? ఏంది మీ అదాని కంపెనీ ఇచ్చిన ఏంటి స్టేట్మెంట్ ఏంటి? మీ నిర్ణయం ఏంటి? మీ డెసిషన్ ఏంటి? మూసేసామని చెప్పలేక నాకు అపాయింట్మెంట్ ఆపేస్తావా? అయితే మేము చూస్తా ఊరుకుండాలనా? 6,000 ఎకరాలు త్యాగం చేశారే, 6,000 ఎకరాలు త్యాగం చేశారే రైతులు. ఊరికే వచ్చిందా నీకు? ఇక్కడ 650 ఎకరాలు ఉప్పు రైతులు త్యాగం చేశారే. ఇప్పుడు ఎకరాకి 4 లక్షలు 5 లక్షల ఆదాయం వస్తుంది. వాళ్ళ కుటుంబాలు ఎట్టుంటాయో ఒక్క నిమిషం ఆలోచించారా మీరు? ఇది దుర్మార్గం. ఈ రోజు చేసిన పద్ధతి మీది మంచిది కాదు. మేము అక్కడ స్లోగన్స్ ఇస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం. పెడుతున్నందువల్ల అదాని భయపడిపోతున్నారు అంటారు. నిజానికి అదాని వీళ్ళకి భయపడేవాడు కాదు, అదానికి వీళ్ళు భయపడుతున్నారు. దీని వెనక ఏదో పెద్ద కథ ఉంది కాబట్టి వెంటనే ఈ కంటైనర్ టర్మినల్ తెరిపించాలని, ఆ విధంగా తెరిపించకపోతే ఈ కృష్ణపట్నం పోర్టుని నడవనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీ సెక్యూరిటీ ఉంటే కృష్ణపట్నం పోర్టు పరిధిలో ఉండదు తప్ప పబ్లిక్ రోడ్లోకి వచ్చి కూర్చొని మమ్మల్ని తిరగకూడదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు మీకు సంబంధించిన దాన్ని వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో నుంచి మనుషులు కూడా కలిసి దొడ్డికి బయటికి కూడా పోనీ కూడా చేయడం మీకు జరగబోయే ప్రమాదం మీకు గుర్తు చేస్తున్న సందర్భంగా వెంటనే మీరు అక్కడి నుంచి మీ యొక్క పరిధిలోకి పోవాలని, మీ పరిధిలో మేము వచ్చేప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి తప్ప పబ్లిక్ రోడ్లు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటే మంత్రి చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు. ఆ విధంగా
ధృతరాష్ట్రుడు గారి కళ్ళు మూసుకుంటే మహాభారత యుద్ధం జరిగి మొత్తం వంశం నాశనం అయినట్టు మన రాష్ట్రం నాశనం అవుతుంది. కాబట్టి మంత్రి గారు వెంటనే స్పందించి ఈ కంటైనర్ టర్మినల్ ఇక్కడ ఉండేటట్టు చూడాలని చెప్పని, చూడకపోతే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ మాట్లాడుతున్నామండి. మేము ఈ యొక్క కంటైనర్ టర్మినల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ కావడం వల్ల మేము అందరి మద్దతు కోరాము. వామపక్షాలు, ఆ తర్వాత సారు అందరూ వచ్చారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా, మినిస్టర్ గారికి కూడా వెళ్ళాము. ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఇచ్చాడు. ఇది కానీ కంటైనర్ టర్మినల్ క్లోజ్ అయితే నేనే వచ్చి అక్కడ దగ్గర ఉండి ధర్నా చేస్తాను, నా రాజీనామా చేసి నేనే కంటైనర్ టర్మినల్ వచ్చి నాకు ఒప్పుకోను అని చెప్పిన వ్యక్తి ఈరోజు మాకు కనపడకుండా తిరుగుతున్నాడు. అతను కంటైనర్ టర్మినల్ వచ్చిందని ఒక ఎంటీ వెసల్ని తీసుకొచ్చి చూపించి జనాలందరికీ మోసం చేసి అందరు పబ్లిక్ చెప్తున్నాడు కంటైనర్ టర్మినల్ యథావిధంగా జరుగుతుందని అతను చెప్పడం హాస్యాస్పదకం. ఇది వాస్తవంగా కంటైనర్ టర్మినల్ అనేది ఇక్కడ టోటల్ గా క్లోజ్ అయిపోయింది. అంతా కంటైనర్ టర్మినల్ చెన్నై తరలిపోయింది. దీని మీద మేము పోరాటం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి మాకు మద్దతు తెలియజేసి ఈ యొక్క కంటైనర్ టర్మినల్ ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాము. మా 10,000 ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తుని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. పక్షాల పెద్దలతో వచ్చి జీజీరావు గారిని కలిసి జరిగింది. 15 రోజుల తర్వాత ప్రజల షెడ్యూల్ గురించి రిప్లై ఇస్తానని చెప్పారు జీజీరావు గారు. ఈ రోజు పెద్దలు వచ్చి వారం రోజుల నుంచి పెద్దలు ఫోన్ చేస్తుంటే రిప్లై లేదు, సమాధానం లేదు. జీజీరావు గారు అద్దాల మేల్లో కూర్చొని సైలెంట్ గా ఈ రోజు మేము రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద పడతాను, మా ఫ్యామిలీ, మా బతుకులు, మా బిడ్డలు అందరూ రోడ్డు మీద. ఈ నెల మా ఉద్యోగాలు అందరూ వెళ్ళిపోయాయి, తీసివేశారు. మాకు ఈ నెల శాలరీలు లేదు. ఎక్కడ ఎలక్షన్ టైం, ఉద్యోగాలు ఎక్కడ దొరకట్లే. ఈ రోజు ఈ కిష్టపట్నం కంటైనర్ చుట్టుపక్కల గ్రామాలు ఆధారపడి ఉన్నారు. ఈ రోజు రోడ్డు పడ్డారు, ఎక్కడ చూసినా లేవు, వేకెన్సీ లేవు. ఈ టర్మినల్ మీద దగ్గర 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు కొన్ని పరిశ్రమలు, వాళ్ళు మూసుకున్నారు. కొన్ని కంపెనీలు దీని మీద ఆధారపడ్డాయి, వాళ్ళు మూసుకున్నారు, రోడ్డును పంపించేశారు. ఈ రోజు కిష్టపట్నం పోర్టులో పని చేసే వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఈ రోజు పని చేసే వాళ్ళు నోట్లో ముక్కులో బూడి చేసుకుని పోతున్నారు. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుందో భయంగా బతుకుతున్నారు ప్రజలు. ఈ రోజు నెల్లూరు డెవలప్ కావడానికి కారణం ఏంది? కంటైనర్ టర్మినల్. బొగ్గు పూర్తి కాదు, బొగ్గు పూర్తి అవుతే బ్రహ్మంగారు చెప్పినట్టు నెల్లూరు నేలమట్టం అవుతుంది. మీకు తెలిసినో లేదు, బ్రహ్మంగారు చెప్పారు నెల్లూరు నేలమట్టం అవుతుంది, ఈ బూడిద వెళ్ళ అవుతుంది. మీరు తెలుసుకోవాలి, చుట్టుపక్కల ప్రజలు, గ్రామాలు రావాలి. ఎంతసేపు మీ ఉద్యోగులు పోరాడుతుంటే ఉద్యోగులు కాదు, ప్రజలు వచ్చి కాళ్ళను పట్టుకొని అడగాలి. ప్రజలు కాళ్ళు పట్టుకొని అడగాలి. ఈరోజు గవర్నమెంట్ ఏంటంటే సీఈఓ మేనేజ్మెంట్, అదాని మేనేజ్మెంట్ తమాస పడుతున్నారా? ఈ రోజు రోడ్డు మీద వస్తుంటే ఆపుతారా మీరు? తమాసలు పండే మీరు సెక్యూరిటీ గార్డ్స్ ఇడా ఎవడైతే పెద్దలు వస్తున్నారు, సోమిరెడ్డి గారు పెద్దలు, జనసేన, సిపిఎం పార్టీ అందరూ లీడర్లు వస్తున్నారు, ఆపుతారా మీరు? మేము మామూలుగా నిరసనకు వచ్చాం. ఏంది వెజల్ షెడ్యూల్ ఏమైంది రిలీజ్ చేయలేదు అడగడానికి వచ్చాం, ఆపుతారా మీరు? మా బ్యానర్ దించుతారు, తమాస పడుతున్నారా? మక్కిలు ఎరగొడతాం చెప్తున్నా.